श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। या कुन्दयन्दतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःश्लेषजाड्यापः। 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా ఏలినాటి శని ప్రారంభమైంది. మే నెల 30వ తారీఖు రోజున ఏలినాటి శని ప్రారంభమైంది. ఇప్పుడు సంవత్సరం మీద 3 నెలలు అయిపోయింది. ఇంకా సంవత్సరం 3 నెలలు ద్వాదశంలో శని ఉంటాడు. ఈ ద్వాదశంలో శని 2 సంవత్సరాల 6 మాసాలు, జన్మంలో శని 2 సంవత్సరాల 6 మాసాలు, ద్వితీయంలో శని 2 సంవత్సరాల 6 మాసాలు, మొత్తం కలిసి 7 సంవత్సరాల 6 మాసాలు. అయితే ఈ మేషరాశికి ఇంకా 6 సంవత్సరాల 3 మాసాలు ఏలినాటి శని ఉన్నది. ఈ ఏలినాటి శని వల్ల చెప్పడానికి వీలుగా అన్నటువంటి కష్టాలు అన్నీ ఒకసారి వస్తాయి. ఇల్లు రిపేర్ వస్తుంది, కరెంటు మీటర్ గాలిపోతుంది, మరి ఫ్యాన్లు లేవు, బల్బులు లేవు, అన్నీ కావాల్సినవే. ఇందులో అక్కర్లేనివి ఏమైనా ఉన్నాయా? పిల్లలు చదువుకు ఫీజు కట్టాలి, అది కూడా కావాల్సిందే. పిల్లలు చదువుకోవాలి, మరి ఇంట్లో తినడానికి కావాలి, ఇవన్నీ అవసరమైనవే కదా. కానీ ఉద్యోగం మాత్రం పోతుంది. కాదు ఉద్యోగం పోలేదండి, యాక్సిడెంట్ అయింది, కాలికి దెబ్బ తగిలింది, మంచంలో ఉన్నాడు, కట్టు కట్టారు, 3 నెలల దాకా తిరగకూడదు, వచ్చే ఆదాయం పోయింది, ఖర్చు మాత్రం పెరిగింది. ఎక్కడి నుంచి తేవాలి? తిని తిరుగుతూ ఉంటే ఖర్చు తేలిగ్గానే ఉంటుంది. అసలు మనిషి మూలపడితే, లేకపోతే మనిషికి ఆదాయం లేకపోతే చాలా ఇబ్బంది. అప్పులు చేసుకోవాలి. ఆస్తులు ఉంటే అప్పులు ఇస్తారు, ఆస్తి లేకపోతే అప్పిస్తారా? ఎవరు? ఆస్తి చూసి ఇచ్చే అప్పు ఎట్లా ఉంది? నీ అవసరాన్ని బట్టి 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ అంటాడు. నీ అవసరానికి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నీ ఆస్తి కాజీయటానికి ఇస్తాడు. ఇటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఎందుకు వస్తుంది? నీవు చేసే తప్పుడు నడత వల్ల వస్తుంది. నీవు డబ్బులు వచ్చినప్పుడు విపరీతమైన ఖర్చు, ఆ ఖర్చుకు అంతూ పొంతూ లేదు. వాళ్ళు ఉన్నారు, రోజు పట్టు చీర కట్టుకోవాలి. ఒక పట్టు చీర కనీసం 5,000 రూపాయల పట్టు చీర. వారంలో మరి 9 రకాల చీరలు కట్టాలి. 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 రంగుల చీరలు కట్టాలి. ఇట్లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ పట్టు చీరలు కట్టిన వాళ్ళు నూలుకి గూట కట్టమంటే కడతారా? కట్టరు. ఇట్లాంటివి కొన్ని అధికమైన ఖర్చులు పెట్టుకొని చివరికి వచ్చేప్పటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒకటే చెబుతూ ఉన్నా, మొన్న టాటా, బిర్లా ఇట్లాంటి వాళ్ళు చెబుతున్నారు, రోజు ఓ 30 రూపాయలు దాటిపెట్టారు. ఇవాళ 30, రేపు 50, ఎల్లుండి 100 ఇంత దాచిపెట్టు. నేను అట్టాగే పెరిగానని చెబుతున్నారు. మనం ఏం చెప్తున్నాం? ఇవాళేమో 10,000 వస్తే వాడుకుంటున్నాం, 10,000 వస్తే వాడుకుంటున్నాం, రేపు 20,000 వస్తే కూడా వాడుకుంటున్నాం, రేపు 30,000 వస్తే వాడుకుంటున్నాం, 1,00,000 రూపాయలు వస్తే మానుకోవట్లే వాడుకుంటున్నాం. కానీ ఈ వచ్చే డబ్బులు జాగ్రత్త చేద్దామనే ఉద్దేశాలు మనకు లేదు. దానివల్ల ఏలినాటి శనిలో ఇబ్బంది పడుతున్నాం. ఏమిటయా అలవాట్లు? ఎట్లా ఖర్చు అవుతాయా? తింటే ఖర్చు కావు. ఏంది? ప్రమోషన్ వచ్చిందండి, ఇవాళ అరే విందు చేయరా, వాళ్ళ ప్రమోషన్ వచ్చింది. ఏం విందు? మందు. ఈ మందుతోటి 4 కలిసి తాగుతారు.
రేపు ఇంకోటికి ప్రమోషన్ వచ్చింది, వాడు రోజు చేస్తాడు. నెలలో 30 రోజులు 30 మంది విందు చేస్తారు. ఇక ఈ విందు రోజు తనే చేసుకోవాలి. ఇంకా డబ్బులుంటే నీతో పాటు వాళ్ళకు కూడా చేయాలి. తాగుడు మొదటి విందు, గుడ్డలు గడాన ఒక విందు, మరి పరస్త్రీ వ్యామోహం రోజుకో దాంతో పోవాలి. ఇది ఒక వ్యామోహం. ఇట్లాంటి వ్యామోహాలతోటి ఏలినాటి శని వచ్చినప్పుడు ఏం పాపం చేశాను, ఎందుకు ఈ బాధ వస్తుంది, అప్పుడు ఆలోచిస్తారు. నువ్వు చేసిన పాపం ఏమిటి? నీవు ఈ తాగి ఇంట్లో పిల్లకి అన్నం పెట్టలేదుగా, నీవు భార్యను చూడకుండా పరిస్థితితో ఉన్నావుగా, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి జలసా చేసావుగా. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే ఒకరోజు కట్టిన కొత్త గుడ్డ మళ్ళీ 2వ రోజు కట్టి ఎరగరు. మా గురువు గారే పనిచేశాడు. ఆయన పక్షవాతం వచ్చే మంచంలో 10 ఏళ్ళు ఉన్నాడు. తిరిగినంతకాలం కొత్త గుడ్డ కడితే తీసవతల పడేస్తే మళ్ళీ కొత్త గుడ్డ కట్టాల్సిందే, షాపులో నుంచి వచ్చిన గుడ్డ కట్టాల్సిందే. చివరికి ఏమైంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు మంచంలో ఉన్నాడు. రేపు అనే రోజు ఎట్లా ఉంటుందని ఆలోచన ఒకటి. మంచి అనేది ఏమిటి తెలుసుకోకుండా ఏలినాటి శనిలో బాధలు పడుతున్నారు. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని బాగా విపరీతమైన ఇబ్బందులు కష్టాలు కలిగిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పొదుపు అనేది చాలా అవసరం. ఈ పొదుపు లేకపోవడమే అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రాశి వాళ్ళకి వచ్చేప్పుడు శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, రాహు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శని మాత్రం పూర్తిగా బాగాలేడు. మరి ఈ టైంలో వచ్చే అవకాశం ఏమిటంటే ఇల్లు స్థలము కొనుక్కోవడానికి అవకాశం ఉంది, అయితే డబ్బులు తక్కువ. మరి ₹1,00,000 అయ్యేదానికి 30,000 ఉన్నాయి. 70,000 అప్పు చేస్తే బాకీ తీరుస్తావు, ఇంకే ఖర్చులు పెట్టావు. ఉప్పు కారం వేసుకొని తింటావు, బాకీ తీరుస్తావు, నీకు ఆస్తి మిగులుతుంది. అది లేకుండా పోయేటట్లయితే నీకు మాత్రం నష్టం జరుగుతుంది. ఇది జాగ్రత్త పడటం. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, లేకపోతే హస్తసాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవడం మంచిది. ఈ ఏలినాడు శని, ఈ మేషరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు, జాగ్రత్త పడాలి. స్వస్తి. అన్ని రాశులకి ఉపయోగపడేది, ప్రతి వ్యక్తికి ఉపయోగపడేది, నువ్వు నేను అనేటువంటి భేదన లేకుండా అందరం మంచిగా బ్రతకడానికి మార్గం అనేది తెలియపరిచిన విషయం అవుతుంది. అది చెప్తాను. తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి చాలా మంచివాడు. ఊళ్ళో ప్రతి వ్యక్తి చేత కూడా ఆయన గౌరవింపబడ్డాడు. కొడుకు మాత్రం అహంకారం ఎక్కువ, ఎవరితో కలవడు, ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఎవరితో మంచి లేదు. తండ్రి చావబోయే టైం వచ్చింది, కొడుకు ఏడుస్తున్నాడు. తండ్రి చెప్పాడు, నాయనా చివరికి నువ్వు నలుగురితోనన్నా మంచిగా ఉండి బతకరా అని చెప్పాడు. చివరికి మంచిగా ఉండి బతకడం నలుగురు ఏంటి, 5వ వాడు ఉండకూడదా? ఉండాలి. కనీసం ఎవరితో కలవకపోయినా నలుగురు మాత్రం తప్పదు. ఆ నలుగురు ఎవరో ఇప్పుడు వివరించి చెప్తా. మొట్టమొదటిది తల్లి, జన్మనిచ్చిన తల్లి. రెండో తల్లి ఎవరంటే జన్మనిచ్చిన తల్లి మరి 9 మాసాలు మోసి కష్టపడి కని మరి ప్రాణాపాయ స్థితిలో పడి చివరికి పెంచుతుంది. ఆ తల్లి లేకపోతే ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ లేడు. సరే, మొదటి తల్లి ఆమండి. ఈ తల్లి కానీ చెట్లు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంతమంది పుట్టడానికి తల్లి ఉంటేనే పుట్టారు. వృక్షానికి కూడా ఓ ఇత్తనం ఉంది, తల్లి ఉంది. అట్లాగే అసలు తల్లి అంటూ జన్మనిచ్చిన తల్లి ఒక తల్లి. ఈ జన్మనిచ్చిన తల్లి బతకాలి అంటే, జన్మనిచ్చిన తల్లి తండ్రి బతకాలంటే ముందు ఆహారం కావాలి తినటానికి. ఆ ఆహారం సమస్తం ఆయుల దగ్గర నుంచి, తాగే నీళ్ళ దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి సమస్తం ఇస్తుంది భూదేవత. ఆమె 2వ తల్లి. 2 తల్లులు అయిపోయినారు. 3వ తల్లి ఎవరంటే గోవు, ఆవు, ఎద్దు. 3వ తల్లిదండ్రులు వాళ్ళు. 4వ తల్లిదండ్రులు ఎవరంటే ఆదిపరాశక్తి. ఈ ఇంతమందికి తల్లి. 3 ఉన్నారు. ఎవరు? జన్మనిచ్చిన తల్లి,
పంటనిచ్చి తినటానికి ఆహారం ఇచ్చే తల్లి భూదేవత, మూడవ తల్లి గోమాత, నాలుగవ తల్లి ఆదిపరాశక్తి. ఈ గోమాత అంటే ఏమిటి? గుళ్ళో పూజ చేయాలి, అభిషేకం చేయాలి, ఆవు పాలు కావాలి. గుళ్ళో దీపారాధన చేయాలి, ఆవు నెయ్యి కావాలి. యజ్ఞం చేయాలి, ఆవు నెయ్యి కావాలి. ఈ ఆవు నెయ్యి లేకపోతే, ఆవు పాలు లేకపోతే, పంచామృతాలు లేకపోతే దేవుడికి అభిషేకం చేయడానికి, పూజించడానికి మనకు అవకాశం లేదు. ఇంట్లో దోమలు క్రిమికీటకాలు బాధిస్తూ ఉంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడక కొద్దిగా కర్పూరం వేసి ఆ పిడక వెలిగిస్తే ఆ ఆవు పేడ చేత వచ్చే పొగ వల్ల సూక్ష్మజీవులు మొత్తం నశించిపోతాయి. దోమలు ఉన్నాయి, ఎంత మంచి వాసన వచ్చినా కూడా పారిపోతాయి. ఎంత చెడు వాసన అంటే అంత తొందరగా పోతాయి. తేళ్లు పాములు కూడా పారిపోవాలంటే ఆవు యొక్క పేడతో వచ్చేటువంటి పొగ వల్ల. ఇది ఆవు. మొదటిది జన్మనిచ్చిన తల్లి, రెండోది పంట తినటానికి ఆహారం ఇచ్చిన తల్లి, మూడోది పసిపిల్లలకు కూడా పాలతో సహా పాలు పెరుగు నెయ్యి, పాలు పెరుగు నెయ్యి, మజ్జిగ, ఈ 4 ఇచ్చింది. ఇది 4. మొదటి వాళ్ళు ఎవరు? జన్మనిచ్చిన తల్లి, భూదేవత, ఆవు, ఎద్దు, తర్వాత ఆదిపరాశక్తి. 4 దేవతలు, 4 తల్లులు, పాలు పెరుగు నెయ్యి మజ్జిగ, 4. ఇవి 4. సరే, వేదాలు ఉన్నాయండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, అవి 4 వేదాలు. కులాలు ఉన్నాయండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 కులాలు ఉన్నాయి. ఈ 4 ఏమిటి? ఈ 4 రకాలు లేకపోతే ఎవరైనా బతకగలమా? ఇందులో కొంతమంది అంటారు, నీ లేకపోతే ఎవరు లేరంటారు. అహంకారం పడిన వాళ్ళు ఎవరయ్యా అంటే గోవు బ్రాహ్మడు తప్పితే ఎవరు కాదు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆవు కానీ బ్రాహ్మడు కానీ తిండి లేక ఆకలయ్యి తిండి లేక ఎవరైతే బాధపడతారో అట్లా ఆవు బ్రాహ్మడు దుఃఖపడితే దేశం మొత్తం సుభిక్షంగా ఉండదు. అయితే ఇప్పుడు అందరిలోకి తక్కువ వాళ్ళు ఎవరైతే ఆవు బ్రాహ్మడే. ఆవుకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, బ్రాహ్మడికి అన్నం పెట్టేవాళ్ళు లేరు. అయితే మిగతా కులాలు మాత్రం కొట్టుకుంటున్నాయి. ఈ మిగతా కులాలు 4 ఏమిటాయంటే, ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడండి, కుండ లేకుండా ఏమైనా జరుగుతుందా? పెళ్ళికి కుండ కావాల్సిందే, చస్తే కుండ కావాల్సిందే. మంగలి ఉన్నాడండి, మరి క్షౌరం చేయాలని మంగలి లేకుండా జరుగుతుందా? 2 మంగలి, 1 కుమ్మరి, 2 మంగలి, 3 చాకలి, 4 బ్రాహ్మడు. అమ్మలు 4, కులాలు 4. ఈ 4 కులాల్లో కుండ లేకుండా కానీ, మరి మంగళ లేకుండా కానీ, చాకలి లేకుండా కానీ, బ్రాహ్మణులు లేకుండా కానీ జరుగుతుందా? ఈ 4 కులాలు ఏదైనా పెళ్లి జరుగుతోంది, అదే బేపనోడు వచ్చాడ్రా, కుండ, అదే కుమ్మరోడు వచ్చాడ్రా, అదే మంగళోడు వచ్చాడ్రా, అదే చాకలోడు వచ్చాడ్రా. చాటున ఈ పదం దగ్గరికి వచ్చేప్పుడు అయ్యగారు వచ్చాడ్రా, పంతులు గారు వచ్చాడ్రా అంటారు. ఇది చెవులతో విని కూడా బ్రాహ్మడు మెదలకుండా ఊరుకుంటాడు. బ్రాహ్మణ్ణి చుడుతూనే ఉంటారు. బ్రాహ్మణులకి స్వార్థం ఎక్కువ. అంతా మా చేతి మీద జరగాలి అని అంతా వాళ్ళ స్వార్థం చేసుకున్నారు. కాదండి, వాళ్ళ బ్రాహ్మణ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, గుళ్ళో అర్చకత్వం చేస్తే 5,000 ఇస్తారు. వాడికి జరగట్లే, అందరు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ గుళ్ళల్లో అర్చకులు కూడా తగ్గారు, ఇతర కులస్తులు తయారవుతున్నారు. అయితే ఏ కులం చేసే పని ఆ కులం చేయాల్సిందే. ఏ కులంలో ఉండే అనుభవం ఆ కులంలోనే ఉంది. అయితే ఈ కులాలు మొత్తం ఏకమైపోయి, ఈ కులాన్ని ఆ కులం విమర్శించి, ఆ కులాన్ని నీ కులం విమర్శించి, అన్ని కులాలు కలిసిపోయినని చెప్పి ఈ కులస్తులు ఆ కులస్తులు, ఆ కులస్తుని ఈ కులస్తులు చేసుకొని ఏ కులానికి కూడా తగినటువంటి ప్రతిపత్తి లేకుండా పోయి చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం ఘనకార్యం కాదు, ఇది గొప్ప అంతకంటే కాదు. దీనివల్ల మనకే నష్టం వస్తుంది.
వ్యవసాయదారులు పండించకపోతే మిగతా కులాలకి తిండి ఉందా? లేదు. పెళ్లి చేసుకోవాలన్నా, నామకరణం చేసుకోవాలన్నా, ఏ మంచి గృహప్రవేశంగా కావాలన్నా, శంకుస్థాపన చేయాలన్నా, జ్యోతిష్యం కావాలన్నా బ్రాహ్మణుడు కావాలి. మరి ఒక కులంతో ఒక కులానికి సంబంధాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఈ సంబంధాలను చెడగొట్టుకొని ఎవరికి వాళ్ళు నేను ఎక్కువ అనుకున్నారు. అయితే ఇవన్నీ పోగొట్టుకొని కులాలన్నీ కలిసిపోవాలనుకొని వాడు పెళ్లి చేసుకుంటాడు, కులస్తులనే పెళ్లి చేసుకుంటాడు, ఇంకో కులస్తురాలను నెట్టి పెట్టుకుంటాడు. సరే, ఇంత కులాలు మొత్తం కలిసిపోతున్నాయి అనుకుంటున్నారు. కులాలే కాదు, మరి విలువలు తగ్గిపోతున్నాయి. తనకంటే తక్కువ కులం అనేది ఎక్కువ కులం అనేది కాదు, ఏ కులంలోనే ఆ కులం చేసుకోవాలి. ఎద్దు వల్ల బర్రె పుడుతుందా? బర్రె వల్ల ఆవు పుడుతుందా? ఏ కులానికి తగినటువంటి విద్య ఆ కులానికి ఉంది, ఆ కులం లక్షణం కావాలి. ఇది పోగొట్టుకోవటమే కాకుండా దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి అంటే, ఇవాళ షుగరు 1, 2 బీపీ, 3 థైరాయిడ్, 4 ఫ్యాంకియా, 4 రోగాలు వస్తున్నాయి. ఈ 4 రోగాలు వచ్చినాయి అంటే మాత్రం జీవితంలో పోయేవి కావు. పోయే రోగం ఒకటి ఉందండి, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వస్తే పోతారు, ఒకసారి పోతారు, బాధ లేదు. కాదు, ఒకసారి కదా 3 సార్లు వచ్చి పోతారు. రోగంతో మూలబడి కృషించి చచ్చేదానికంటే పుణ్యం చేసుకున్నవాడు ఆ విధంగా పోతాడు. పాపం చేసుకున్నవాడు షుగర్ వల్లను, బీపీ వల్లను, థైరాయిడ్ వల్లను, శాంకియా వల్లను ఎన్నాళ్ళు మందులు వాడుతూనే ఉండాలి. పూర్తిగా రోగం పోతుందా? పోదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చెయ్యరాని పనులు చేస్తేనే వస్తున్నాయి. పూర్వం మన హిందూ మతంలో ఒక్కటే పెట్టారు, ఏ కులానికి ఆ కులం పెట్టారు, ఏ వేదానికి ఆ వేదం పెట్టారు. ఒక భాగంలో ఋగ్వేదం, ఒక ఏరియాలో, ఒక ఏరియాలో కృష్ణ యజుర్వేదం, ఒక ఏరియాలో సామవేదం, ఒక ఏరియాలో అథర్వణ వేదం. ఎక్కడ వేదం అక్కడే. ఆ వేదాన్ని ఈ వేదం, ఈ వేదాన్ని ఆ వేదం ఎప్పుడు విమర్శించుకుంటూ ఉంటే ఆదిశంకరుల వారు వచ్చారు. ఆయన 4 పీఠాలు స్థాపించాడు. కులాలు 4 అయిపోయా, వేదాలు 4 అయిపోయా, వృత్తులు 4 అయిపోయా, రోగాలు 4 అయినాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? మనకు ఒక కులం మీద ఒక కులానికి విలువ లేకపోవటం, ఒక వేదం మీద ఒక వేదానికి విలువ లేకపోవటం, ఒక వృత్తి మీద ఇంకో వృత్తికి విలువ లేకపోవటం. ఎవడైనా సరే ఎప్పుడు కూడా ఏం చెప్తున్నారు? అన్నదాత సుఖీ భవ అని అంటారు. సరే, అన్నదాత సుఖీ భవ అంటే అన్నం పెట్టినవాడు సుఖిస్తాడు. ద్రవ్యదాత జనార్దన, డబ్బులు ఇచ్చినాడు జనార్దన అన్నాడు. అన్నదాత ఎవరై అంటే రైతే అన్నదాత. మీ దగ్గర డబ్బులుంటే బియ్యం కొనుక్కొస్తా. బియ్యం పండించిన వాడు ఎవడు? మనకు తినే ధాన్యాలు పండించింది ఎవరు? కూరగాయలు పండించింది ఎవరు? రైతు. అట్లాగే అన్ని కులాలు బాగుండాలి, అందరం బాగుండాలి, ఎవరిని ఎవరు హీనంగా చూడకూడదు. ఇట్లాంటి దుస్వభావాలు, నీచ స్వభావాలు వచ్చేసేసి మరి కులం లేదు, మతం లేదు. పూర్వం నుంచి మన హిందూ మతం ఏంటంటే మరి సన్యాసి, తర్వాత మానవుడు భార్యాభర్తలు, వాళ్ళు ఏమంటున్నారు? దంపతులు. ఈ దంపతులు ఎటువంటి వాళ్ళు? గృహస్థాశ్రమ ధర్మం. అది సన్యాసాశ్రమ ధర్మం, ఇది గృహస్థాశ్రమ ధర్మం. గృహస్థ ఏం చేయాలి? భార్య పిల్లలతో పిల్లల్ని కని, తల్లిదండ్రులను పోషించి, పిల్లల్ని పోషించి, పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి, సన్యాసి లాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తన శక్తి బుద్ధి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి, గడపలో కూర్చున్న వాడికి అంత అన్నం పెట్టి, అందరూ ఏ కులస్తులైనా సరే గృహస్థాశ్రమ ధర్మం అనేది అన్ని కులాలకే ఒకటే ధర్మం. ఇది 5వ ధర్మం. 4 కులాలకి 4 ధర్మాలు. 5వ ధర్మం ఏంది? గృహస్థాశ్రమ ధర్మం. ఈ గృహస్థాశ్రమ ధర్మం ఎటువంటిదంటే సన్యాసి కంటే కూడా గృహస్థు చాలా గొప్పవాడు. ఎందుకంటే పెళ్లి జరిగేటప్పుడు ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ త్రయేషాం నాతి చరితవ్యాహ నాతి చరామి. పిల్లనిచ్చే తండ్రి అడుగుతున్నాడు,
ధర్మేచ నువ్వు ఎవరికైనా ధర్మం చేసినా, అర్థేచ డబ్బులు సంపాదించినా, కామేచ నీ కోరిక ఉన్నా, మోక్షేచ నాలుగోది మోక్షం కావాలని కోరుకున్నా, ఏదైనా సరే నా పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, నా పిల్లతో చెప్పి చేస్తాను అని ప్రమాణం చేయించాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? మగవాడికి ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆడపిల్లకి ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళని వీళ్ళని కూడా మొగుడు అత్తగారిని మామగారిని చూడాలి, తల్లిదండ్రులను చూడాలి. కోడలు కూడా అత్త మామని చూడాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడాలి. ఇందులో ఎవరిని లోపం చేయకూడదు. ఈ పద్ధతి ప్రధానంగా కావాలి. ముందు జన్మనిచ్చిన తల్లిని నువ్వెట్టా చూస్తావు, కోడలు కూడా అట్లాగే చూడాలి. ఇవాళ ఏమంటారు, ఎవరింట్లో ఉన్న కార్యం అయితే అత్తగారు వాళ్ళు గుడ్డలు వేస్తే మా ఇంట్లో పనివాళ్ళు కూడా ఈ గుడ్డలు పెట్టామంటారు. వాళ్ళు కాదు మనకు పెట్టాల్సింది. 25 ఏళ్ళు పెంచి నీకు పిల్లనిచ్చారు, నీ వంశాన్ని నిలబెట్టారు. నువ్వు వాళ్ళకి తగిన వస్త్రాలు పెట్టి, ముందు వాళ్ళకి దండం పెట్టి, నీ తల్లిదండ్రులకు దండం పెట్టి నీవు శుభకార్యం చేసుకోవాలి. అది లేకుండా పిల్లనిచ్చిన వాళ్ళు ఇవ్వాలి, నీకేదో అవసరం వచ్చినా వాళ్ళే ఇవ్వాలి. ఇటువంటి కోరికలు, అధికమైన కోరికలు ఎక్కువైపోయి గృహస్థాశ్రమ ధర్మం చెడిపోయి, చేసుకున్న భార్యని వదిలిపెట్టి కామం ఎక్కువై, పరస్త్రీ వ్యామోహం ఎక్కువై, దీనివల్ల మరి చేసుకున్న ధర్మపత్ని వదిలిపెట్టి, కన్న పిల్లల్ని వదిలిపెట్టి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకొని చివరికి తల్లిదండ్రులు పిల్లలను అనాథలు అయిపోయి, కులం పోగొట్టుకొని, మతం పోగొట్టుకొని, నీ యొక్క ధర్మాన్ని పోగొట్టుకొని, హిందూ ధర్మం మరి గృహస్థాశ్రమ ధర్మం, సన్యాస ధర్మం, ఈ రెండు మంచి ధర్మాలు ప్రపంచ దేశాల్లో ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎప్పుడూ గౌరవిస్తోంది. అటువంటి గౌరవాన్ని పోగొట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కోట్లకు వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత అతి ఆశ పెరిగి విడబడిపోయి కోట్లకు వెళ్ళి కోట్లలో తేలక, విడాకులు రాక, మళ్ళీ పెళ్లి కాక, పిల్ల దొరక్క, గృహస్థాశ్రమ ధర్మం వీడి హిందూ మత ధర్మాన్ని వదులుకొని ఇక పెళ్ళంటూ ఇక వద్దు అనేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల మహాపాపం వస్తుంది. ఎన్ని జాతకాలు చెప్పినా, ఎన్ని జ్యోతిష్యాలు చెప్పినా, ఎన్ని పూజలు చేసినా నీ యొక్క ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టడం వల్ల నీవు మొత్తం పాడైపోతున్నారు. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. స్వస్తి.